రైట్, ఇక వివరాలు చూద్దాం. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నాజర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇప్పటివరకు 5గురు మరణించారు. వీరిలో హమాస్ రాజకీయ విభాగం నేత ఇస్మాయిల్ బర్హూమాగా మరణించారు. ఇక ఓ ఆసుపత్రిలో ఇస్మాయిల్ తలదాచుకుంటూ ఉండగా ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో శస్త్రచికిత్సలు చేసే ప్రాంగణంలోనే భారీగా మంటలు వ్యాపించాయి. ఆదివారం ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఆ మిలిటెంట్ సంస్థ పొలిట్ బ్యూరో సభ్యుడు సలా బడావిల్ కూడా మరణించినట్లుగా ప్రకటించింది. ఆసుపత్రి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. బర్హూమ్కు ఆ వైద్యశాలలో చికిత్సను అందిస్తున్నామని కూడా హమాస్ సంస్థ చెబుతోంది. ఇజ్రాయెల్ తాజా దాడులతో నాజర్ ఆసుపత్రి క్షతగాత్రులతో కిక్కిరిసిపోయింది. వరుస వైమానిక దాడులతో వందల మంది మృతి చెందడంతో వారి మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. యుద్ధం మొదలైన నాటి నుంచి కనీసం 50,000 మంది పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. సాధారణ పౌరుల మరణాలకు హమాసే కారణమని ఇజ్రాయెల్ చెబుతుంటే అత్యంత రద్దీ ప్రదేశాల్లో అది కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొంది. ఇక గాజాలో 1000 మందిని ఇళ్లు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించడంతో రఫా నుంచి చాలా కుటుంబాలు కాలినడకన మువాసికి తరలి వెళుతున్నారు.